హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే కెనడా హాలిఫాక్స్లో బోట్ రైడింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. అలాగే సెయిల్ జీపీ అని కూడా అంటారు. అయితే ఇక్కడ ఇంక్లూడ్ కెనడా అయితే 10 కంట్రీస్ అన్నమాట. అలాగే ఇక్కడ చూసారా, అవన్నీ వాళ్ళకి ఇచ్చిన షెల్టర్స్. ఇవైతే 2 days జరిగాయి అనమాట కాంపిటీషన్స్. ఈ వీడియోలో చూస్తారు ఎవరు విన్ అయ్యారనేది. ఇక్కడంతా ఇది చూస్తున్నారు కదా, ఇదైతే అట్లాంటిక్ మహాసముద్రం. బోట్ రైడింగ్ కాంపిటీషన్ అయితే 3 o'clock స్టార్ట్ అవుతుంది. ఆ రోజు అయితే మేము ఆ డేలో ఏం చేసాం అనేది మొత్తం నేను షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మేము హాలిఫాక్స్ వెళ్తున్నాము. హాలిఫాక్స్ వెళ్ళాలంటే ఇక్కడ టోల్ గేట్ దగ్గరికి బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే నార్మల్గా టోల్ గేట్ దగ్గర $25 వేయాలి, లేకపోతే మెక్ పాస్ ఉంటుంది అనమాట. ఆ పాస్ కూడా మనం తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసారా, ఈ బ్రిడ్జ్ అయితే మెక్డానల్డ్ బ్రిడ్జ్ రీసెంట్గా బాగా బిల్డ్ చేశారు. ఇందులో అయితే మా హస్బెండ్ వాళ్ళు కూడా ఒక కంపెనీ కూడా ఒక పార్ట్ అనమాట. అయితే ఇక్కడ మొత్తం బ్రిడ్జ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే హాలిఫాక్స్ వచ్చేసాము మా బాబు సాకర్ గేమ్ కోసము. అలాగే ఇది వన్స్ a week జరుగుతుందనమాట. ప్రతి వీక్ మేము హాలిఫాక్స్ అయితే వస్తాము సండేస్. అలాగే ఇక్కడ ఏంటంటే హాలిఫాక్స్లో 4 clubs ఉంటాయన్నమాట, సాకర్ క్లబ్స్. వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఆడిపిస్తారనమాట. ఇలా ఆడడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారో వేరే వాళ్ళతో ఆడుతుంటే వాళ్ళకి తెలుస్తుందని ఎవ్రీ వీక్ అయితే ఇలాగా ఫెస్టివల్ అని సమ్మర్లో పెడుతుంటారు. ఇక్కడైతే ఇండోర్ అనమాట. యాక్చువల్గా అవుట్డోర్ అయితే ఇంకా వెదర్ బాగలేదు, అందుకనేసి ఇక్కడ ఇంకా ఇండోర్లోనే గేమ్స్ అయితే అవుతున్నాయి. గేమ్ అయిపోయిన తర్వాత మా అన్నయ్య కార్ చూడడానికి అయితే వచ్చాము. కారు వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుందండి. ఇక్కడ చూసారా, పెద్ద బిల్డింగ్స్ బిల్డ్ చేశారు, అవి కొత్తగా బిల్డ్ చేశారంట. అలాగే ఇక్కడ ప్లేస్ అంతా చాలా విశాలంగా ఎంత బాగుందో. అటువైపు బిల్డింగ్ వాళ్ళకి ఇక్కడ ఇలా స్పెండ్ చేయొచ్చు. ఆ మధ్యలో చూడండి చాలా ప్లేస్ ఉంది కదా. అలాగే ఇక్కడ ఏంటంటే సమ్మర్లో ఇటువైపు చూసినా గ్రీన్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే వింటర్ మొత్తం మాకు అసలు లీవ్స్ ఉండవు కదా. సమ్మర్ ఎటువైపు చూసినా చాలా గ్రీన్గా చాలా బాగుంటుంది. అందుకే ఎక్కువ అయితే మేము సమ్మర్ టైంలో బయట టైం స్పెండ్ చేస్తాము. అంత పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం పచ్చగా ఉండడం వల్ల. ఇప్పుడైతే అక్కడ కార్ తీసుకోలేదు. తర్వాత హాలిఫాక్స్ నుంచి డార్ట్మౌత్ వచ్చేసామన్నమాట. ఇక్కడ హోల్సేల్ షాప్ ఉంటే ఇక్కడ ఎలా ఉంటాయి కార్స్ అనేసి వచ్చాము. ఇక్కడైతే చాలా కైండ్ ఆఫ్ కార్స్ అయితే ఉన్నాయి, కానీ చూడటానికి కూడా చాలా బాగున్నాయి. బట్ ప్రైస్లు అయితే చాలా హైగా ఉన్నాయి. ప్రతి కారు కూడా ఎక్కువ కిలోమీటర్స్ తిరిగేసాయి, ప్రైస్ కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ మేమైతే కారు తీసుకోలేదు. ఆఫ్టర్ కరోనా అయితే ప్రతి ఒక్కటి హై ప్రైస్ అయిపోయినాయి. మొత్తం గ్రోసరీస్ కానీ కార్స్ కానీ ఎవ్రీథింగ్ అనమాట చాలా ప్రైసీగా ఉన్నాయి. ఇక్కడైతే ఈరోజు మేము కార్ అయితే తీసుకోలేదు ఇక్కడ కూడా. ఇప్పుడు టైం 3 o'clock అయితే అయ్యింది. మేమైతే ఇక్కడ రైడింగ్ దగ్గరకు వచ్చేసాము. ఆ రోజైతే వెదర్ కొంచెం బాగాలేదు, కొంచెం రెయిన్ పడుతుంది. అయినా స్టిల్ అయితే పీపుల్స్ అయితే వెళ్ళారు. ఎస్టర్డే అయితే వెదర్ చాలా బాగుంది. ఈ రోజైతే మాకు లేట్గా తెలిసిందనమాట బోట్ కాంపిటీషన్ ఉందని ఎస్టర్డే. అందువల్ల మేమైతే వెళ్ళలేకపోయాము. ఈ రోజు అయితే వెళ్ళాము. రెయిన్ పడుతుంది, బట్ స్టిల్ అయితే కాంపిటీషన్స్ జరుగుతుంది. అయితే ఇక్కడ చూసారా, చాలామంది పీపుల్స్ అయితే వెళ్ళారు ఇక్కడికి. ఇక్కడ ఇవి చూస్తున్నారా, వాటిని అయితే ఫెర్రీస్ అంటారనమాట. మామూలుగా ఇవి మన బస్సెస్ ఎలా తిరుగుతాయో అలాగే ఇవి హాలిఫాక్స్ నుంచి డార్ట్మౌత్ అలాగే తిరుగుతాయి అన్నమాట. లైక్ బస్సుల్లాగే తిరుగుతాయి. వాటికి బస్ టికెట్ కానీ బస్ పాస్ కానీ ఉంటే సరిపోద్ది అనమాట. దానికి స్పెషల్గా ఏమీ టికెట్స్ అయితే ఉండవు, మామూలు బస్ టికెట్స్తోనే వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ చూస్తున్నారా, ఆ రోజు వెదర్ అయితే కొంచెం ఫాగీగా ఉంది. అలాగే అవి ఆపేశారనమాట ఫెర్రీస్, ఎందుకంటే సీ పైన కాంపిటీషన్ జరుగుతుంది కదా. అలాగే ఇక్కడ ఇలాగ ఫెస్టివల్ లాగా కానీ ఏవైనా ఇలా జరిగినప్పుడు ఏంటంటే చాలామంది షాప్స్ లాగా చిన్న చిన్న షాప్స్ లాగా పెట్టి సేల్ చేస్తుంటారు. ఇక్కడ అలాగే ఇండోర్ అనమాట. చాలామంది అయితే చాలా థింగ్స్ పెట్టి సేల్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బొమ్మల్లా ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే తను సొంతగా స్టిచ్ చేసిందంట. అవి చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కటి చాలా బాగా చేసింది ఆవిడైతే, మొత్తం క్లాత్తోనే చేసిందనమాట. అలాగే ఇక్కడ చూస్తున్నారా, ఇవి ఊలు ఉంటుంది కదా, ఊలుతో చేశారు ఆ బొమ్మలు మొత్తం. చాలా బాగున్నాయి చూడటానికి అయితే. అలాగే ఇక్కడ చూసారా, ఇండియన్స్ వాళ్ళు కూడా స్టాల్స్ పెట్టారు. ఇక్కడ సమోసాలు అవి సేల్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇలా ఇండోర్ షాపింగ్లో అయితే పెట్టారు. ఇప్పుడైతే మనం సీ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ట్రక్ పెద్దగా ఉంది కదా, ఇది రెడ్ బుల్ది అనమాట. అలాగే ఏంటంటే వాళ్ళు సమ్మర్ టైంలో ఇక్కడ కొన్నిసార్లు అయితే వాళ్ళు పంచుతుంటారనమాట రెడ్ బుల్స్. అలాగే ఇక్కడ రెడ్ బుల్ అయితే పంచలేదు, కానీ ఐ థింక్ యాడ్ కోసం అనుకుంటా వాళ్ళు అలా పెట్టారు. ఇప్పుడైతే రండి మనం బోట్ రైడింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం.
ఇప్పుడైతే కాంపిటీషన్ దగ్గరికి వచ్చేసాము. చూడండి చాలామంది ఉన్నారు కదా. అలాగే రెయిన్ అయితే పడుతుంది, వెదర్ బాగోలేదు, కానీ స్టిల్ అయితే పీపుల్స్ చాలా ఎక్కువ మంది ఉండి చూస్తున్నారు. అలాగే మనలాగే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాగే 10 కంట్రీస్ మధ్య కాంపిటీషన్ కదా, 10 కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎవరు గెలుస్తారని ఉంటుంది కదా ఎగ్జైట్మెంట్ అయితే స్టిల్ పీపుల్ అయితే ఇంకా ఇక్కడ చూస్తున్నారు. అలాగే కొంతమంది అయితే బైనాక్యులర్స్ తెచ్చుకున్నారు, అది చాలా బాగుంటుంది వాళ్ళకైతే, ఇంకా లైవ్ దగ్గరుండి చూసినట్టే ఉంటుంది. ఇక్కడైతే ఎమర్జెన్సీ పర్పస్ అక్కడ హెలికాప్టర్స్ కూడా అలా తిరుగుతూనే ఉన్నాయి. మేము వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాము 2 హెలికాప్టర్లు అయితే అలా బోట్ రైడింగ్ దగ్గర అయితే కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాయి. అది కూడా సేఫ్ సైడ్ కదా, సడన్గా ఏ బోట్ యాక్సిడెంట్లు అయినా. ఒకటైతే మేము నార్మల్ వీడియోలో చూసాము, ఒక బోట్ అయితే వేరే బోట్ని ఆల్మోస్ట్ గుద్దేసినంత క్లోజ్గా వచ్చేసింది. అందుకనేమో హెలికాప్టర్స్ అయితే అలా తిరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఎమర్జెన్సీ పర్పస్ హెలికాప్టర్స్ కూడా ఉంటాయి. నార్మల్ పీపుల్ కూడా కంట్రీ సైడ్ లీవ్ చేస్తారు కదా, వాళ్ళకి ఏంటంటే త్వరగా తీసుకురావడం అవ్వదని ఇక్కడైతే హెలికాప్టర్స్ అయితే ఎమర్జెన్సీ పర్పస్ కూడా యూజ్ చేస్తారు, లైక్ అంబులెన్స్ లాగా. ఇప్పుడైతే మనం ప్రొజెక్టర్లో చూస్తున్నాము, చెప్పాను కదా ప్రొజెక్టర్లో వేస్తారని. ఇక్కడైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనకి వీడియోలో అయితే కొంచెం బ్లర్రీగా వస్తుంది, కానీ నార్మల్గా చూడడానికి అయితే స్క్రీన్ టీవీలో చూసినట్టుగా చాలా క్లియర్గా చూపిస్తున్నారు. ఇందులో అయితే ఇక్కడ కూడా చాలా మంది ఉండి చూస్తున్నారు. చూడండి, ఇదైతే చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడైతే ఫైనల్ అయితే అయిపోయింది. ఫైనల్గా అయితే బ్రిటన్ వాళ్ళు గెలిచారు. చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళైతే. 10 కంట్రీస్ మధ్యన వాళ్ళు గెలిచారు కదా, అదైతే చాలా హ్యాపీ మూమెంట్. కంగ్రాచులేషన్స్ టు బ్రిటన్. Number 11 of season 4, so that's 3 wins on the season. The mayor of Halifax on hand to do the honors. Mike Savage will present them with the winner's trophy. There's bounce backs and then there's bounce backs. A team like Cambridge TBR needed this like no one else. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది షిప్లో ఒక పార్ట్ అనమాట. ఇక్కడ కెనడా హాలిఫాక్స్లో ఏమంటే ఒకసారి వేరే కంట్రీస్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇక్కడ నుంచి బాంబులు తీసుకువెళ్తుంటే, ఇది తీసుకువెళ్ళినప్పుడు వేరే షిప్ వచ్చి బాంబులు ఉన్న షిప్ని గుద్దేయడం వల్ల అక్కడ చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఆ బాంబులన్నీ ఇక్కడ పేలిపోయాయంట. అప్పుడు హెలిఫాక్స్ అయితే చాలా 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 డ్యామేజ్ అయ్యిందంట. అప్పట్లో అయితే చాలామంది చనిపోయారు, చాలా డ్యామేజ్ అయ్యిందంట. అయితే ఆ పార్టీ వీళ్ళకి దొరికితే వాళ్ళు ఇక్కడ తెచ్చి పెట్టారు. ఇక్కడైతే చాలామంది వచ్చి చూస్తారు. మేము కూడా చాలాసార్లు చూసాం, కానీ దీని హిస్టరీ అయితే మాకు కూడా తెలీదు. తర్వాత నేను తెలుసుకొని ఈ వీడియోలో అయితే క్యాప్చర్ చేశాను. ఫైనల్గా మా అన్నయ్య వాళ్ళైతే కార్ తీసుకున్నారు. ఇక్కడ కెనడాలో ఫ్యామిలీ ఉన్నారంటే 100% కార్ అయితే ఉండాలి. కార్ లేకపోతే బయటకి ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అయిపోద్ది. ఎస్పెషల్లీ వింటర్లో అన్నమాట. పిల్లలకి స్కూల్ డ్రాప్ చేయడాలు అవి ఉంటాయి కదా, స్కూల్ డ్రాప్ చేయాలంటే కార్ గ్యారంటీగా ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. అలాగే మన ఇండియాలో బైక్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కార్లు అలాగే ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరికి కార్లు ఉంటాయి. కార్లకి వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సాయి సోని వ్లాగ్స్. బాయ్.